పతాంజలి ఘీ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? స్వదేశీ ఆయుర్వేదం ఆరోగ్యం. ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా మనకు యోగా ఆసనాలు వేస్తూ ఆరోగ్య సూత్రాలు చెప్తూ మనకు బాబా రామ్దేవ్ దర్శనమిచ్చారు. ఆయన చెప్పే మాటలు విని ఆయన మీద నమ్మకంతో ఆయన కంపెనీ ఉత్పత్తులను మనం కోట్లాది మందిని కళ్ళు మూసుకుని కొంటున్నాం. కానీ ఆ నమ్మకానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఎంత? మన ఆరోగ్యంతోనే ఆడుకుంటున్నారా? ఇదిగో ఈ డాక్యుమెంట్ చూడండి. ఇది మేం సృష్టించింది కాదు. ఇది ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ నోట్. దీని ప్రకారం 2020 అక్టోబర్ 20న ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో అధికారులు పతాంజలి నెయ్యి శాంపిల్ను సేకరించారు. దాన్ని ప్రభుత్వ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించారు. ఆ పరీక్షల్లో ఏం తేలిందో తెలుసా? ఆ నెయ్యి కల్తీ అని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని, తినడానికి సురక్షితం కాదని తేలింది. ఇది ప్రభుత్వమే అధికారికంగా చెప్పిన మాట. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. 2020లో సేకరించిన శాంపిల్ కల్తీ అని తేలితే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి, ఆ కేసులో తీర్పు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? ఏకంగా 5 ఏళ్లు. 2025లో అంటే ఈ మధ్య తీర్పు వచ్చింది. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ఒక సామ్రాజ్యానికి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడినందుకు వేసిన ఫైన్ ఎంతో తెలుసా? కేవలం ₹1,00,000. అయితే ఈ తీర్పుపై రామ్దేవ్ అప్పీల్కి వెళ్లనున్నారు. ఇక్కడ ₹1,00,000 ఇది జరిమానా కాదు, ఇది ఒక పెద్ద జోక్. ఇది మన చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ కంపెనీలు ఎలా తప్పించుకుంటున్నాయో చెప్పడానికి ఒక ఉదాహరణ. ఒక సామాన్యుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ₹1,000 ఫైన్ వేసే వ్యవస్థ కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న కంపెనీకి ₹1,00,000 ఫైన్ వేసి చేతులు దులుపుకుంది. సరే, ఫైన్ వేశారు. కనీసం ఆ కల్తీ నెయ్యిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారా? ఆ బ్యాచ్ నెంబర్ నెయ్యి కొన్న వినియోగదారులను హెచ్చరించారా? అలాంటిదేమీ జరగలేదు. అంటే ఆ కల్తీ నెయ్యి మన ఇళ్లలోకి, మన పిల్లల కడుపులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని లక్షల టన్నుల నెయ్యి అమ్ముడైపోయిందో, అందులో ఇంకెంత కల్తీ ఉందో ఎవరికి తెలుసు? ఇక్కడే మనం బాబా రామ్దేవ్ను సూటిగా ప్రశ్నించాలి. మీరొక యోగా గురువుగా ఉదయాన్నే లేచి ప్రాణాయామం చేయమంటారు, స్వచ్ఛమైన ఆహారం తినమంటారు, చాలా మంచిది. కానీ ఒక వ్యాపారవేత్తగా మీ కంపెనీలో తయారయ్యే నెయ్యి ఎందుకు కల్తీ అవుతోంది? మీ ఉత్పత్తుల నాణ్యతను పర్యవేక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? మాటలకు చేతులకు మధ్య ఇంత తేడా ఎందుకు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? ఒకవైపు ఆరోగ్యం గురించి పాఠాలు చెప్తూ కల్తీ ఆహారాన్ని నమ్మడం నైతికంగా ఎంతవరకు సమంజసం? ఇది హిపోక్రసీ కాదా? ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాల పాత్ర ఏంటి? ఒక ఫుడ్ శాంపిల్ ఫెయిల్ అయితే దానిపై చర్యలు తీసుకోవడానికి 5 ఏళ్లు ఎందుకు పడుతోంది? ఈ జాప్యం ఎవరికి లాభం చేకూరుస్తోంది? సో ఈ లాభం ఎవరికి లాభం చేకూరుస్తోంది? వినియోగదారుడికా లేక కార్పొరేట్ కంపెనీకా? ఫుడ్ సేఫ్టీ చట్టాల్లో మరింత కఠినతరం చేయాల్సిన అవసరం లేదా? నామమాత్రపు జరిమానాలతో సరిపెడితే ఈ కల్తీ మాఫియాకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు పతాంజలి నెయ్యి, రేపు మరో కంపెనీ నూనె, ఎల్లుండి ఇంకో కంపెనీ పప్పు. మనం డబ్బులిచ్చి కొనుక్కుంటున్నది ఆహారాన్నా లేక విషాన్నా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా ఇలాంటి కంపెనీల లైసెన్స్లు రద్దు చేయాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఏంటి పొద్దున్నే లేచి యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి అని అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఒకప్పుడు అన్ని రామ్దేవ్ బాబావే వచ్చేవి. ఓకే, చాలామంది ఆయన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. మరి ఏంటి అంత మంచి నీతులు చెప్పే ఆయన నెయ్యి విషయానికి వచ్చేసరికి ఆహారం విషయంలో ఇలాంటి కల్తీ గలీజ్ పనులు ఏంటంటారు? ఎందుకంటే పతంజలి అంటేనే మనకు గుర్తొచ్చేది 3 అంశాలు. 1 స్వదేశీ ఉత్పత్తులు, 2 ఆయుర్వేదం, 3 ఆరోగ్యం. ఈ మూడిటికి బాబా రామ్దేవ్ పతంజలికి సంబంధించినటువంటి యజమాని ఆయన. సో ఈ బాబా రామ్దేవే యజమానిగా ఆయన చెప్పుకుంటుంటాడు. ఆయనకే పేటెంట్ హక్కున్నట్టు ఆయన మాట్లాడుతుంటాడు. కేవలం ఏ టీవీ ఛానల్సే కాదు, పేపర్లు, పత్రికలే కాదు, మనం ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా సరే మనకు ఆయనకు సంబంధించినటువంటి యోగాసనాలు, ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆరోగ్యం గురించి చెప్పేటటువంటి వ్యక్తి
ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నాడా అనేటటువంటి అనుమానాలు కలిగే విధంగా ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ చూస్తున్నటువంటి ఆ డాక్యుమెంటే ఒక ఉదంతం అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి చిత్తౌర్ గౌడ్ లో అధికారులు పతంజలి నెయ్యికి సంబంధించినటువంటి శాంపిల్ ని సేకరించి దాన్ని ల్యాబ్ పంపించి పరీక్షల కోసం పంపిస్తే ఆ పరీక్షల్లో తేలింది ఏంటి అంటే అది కల్తీ నెయ్యి అని చెప్పేసి, అది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని చెప్పేసి తేలింది. దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టులో 4 కేసులు నడిచింది. 5 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. ఈ తీర్పులో నిజమైన పతంజలి నెయ్యి తినడానికి సురక్షితం కాదు, అది కల్తీ నెయ్యి, దాన్ని తినడం వల్ల ప్రజల ఆరోగ్యంతో చెలగాటమన్నట్టే అనేటటువంటి అంశాన్ని గుర్తించినటువంటి కోర్టు ఆయనకి ₹1,00,000 ఫైన్ విధించినటువంటి పరిస్థితి. సో ₹1,00,000 ఫైన్ అనేది ఓకే, దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఈ కార్పొరేట్ కంపెనీ ఒక పక్క, రెండోది అసలు యోగా గురువుగా ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వచ్చానని చెప్పినటువంటి వ్యక్తే ఆ నెయ్యిలో అనారోగ్యకరమైనటువంటి కల్తీకి పాల్పడడం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు షాకింగ్ కి గురి చేస్తుంది. మిగతా కంపెనీలు అంటే ఓకే, వ్యాపారాల కోసం చేస్తుంటాయి, వ్యాపారం లో ఆదాయం కోసం చేస్తూ ఉంటాయి, నకిలీ నెయ్యిని తయారు చేయడం. సో ఇటీవల మన టీటీడీకి సంబంధించిన వ్యవహారాలు కూడా చూస్తాం. అక్కడ ఉన్నటువంటి టీటీడీ ధర్మకర్తల మండలి అవినీతి కోసం, డబ్బుల కోసం, ముడుపుల కోసం, లంచాల కోసం ఏ విధంగా అక్రమాలకు పాల్పడింది అనేది మనం చూసాం. సో ఇక్కడ ఈయన చెప్పేది ఆరోగ్యం గురించి. మరి మీరు ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యకరమైనటువంటి వస్తువు తినని చెప్పేటటువంటి ఒక బాబా అనారోగ్యకరమైనటువంటి వస్తువులను తయారు చేసి విక్రయించడం అనేది ఇక్కడ ఒక రకంగా షాకింగ్ కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే బాబా రామ్దేవ్ కి సంబంధించి ఆయన ఒక యోగా గురువు, అంతేకాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఆయన లేచిన వెంటనే మనకు అనిపిస్తుంటాయన్నమాట, ప్రాణాయామం చేయండి, స్వచ్ఛమైన ఆహారం తినండి, అంతేకాకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, శ్వాస మీద ధ్యాస పెట్టండి. సో ఇలాంటి రకరకాలైనటువంటి కథలన్నీ కూడా చెబుతూ ఉంటారు. సో ఆయనకు సంబంధించిన పతంజలి ఉత్పత్తుల మీద గతంలో కూడా అనేక రకాలైన విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆయన ఇచ్చేటటువంటి యాడ్స్ కు సంబంధించి కూడా ఉన్నటువంటి విలువకి మించి యాడ్స్ ఇస్తున్నారు అనేటువంటి వాటి మీద కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. పతంజలి ఉత్పత్తుల మీద కోర్టులు కూడా తీవ్ర స్థాయి గతంలో మండిపడినటువంటి సిచ్యువేషన్. అయితే నెయ్యికి సంబంధించిన అంశం ఇప్పుడు షాకింగ్ కి గురి చేస్తుంది. సో ఆహారాన్ని అడ్డం పెట్టుకొని, ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని దాని ద్వారా ప్రమాణాలను పాటించకుండా ఇష్టానుసారంగా నెయ్యిని తయారు చేసి విక్రయించేశారు. ఓకే, ఇదంతా కూడా బాగానే జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్రస్తుతం ఈ నెయ్యికి సంబంధించి జరిమానా విధించారు, అంతా బాగానే ఉంది. కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు అసలు ఇప్పటి వరకు కూడా ఎంత వరకు అంటే ఏదైతే కల్తీ జరిగినటువంటి నెయ్యి ఉందో ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యిని అసలు మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారా? ఎందుకంటే ఒక బ్యాచ్ నెంబర్ ఉంటుంది అనమాట. ఆ బ్యాచ్ నెంబర్ ఆ టైంలో ఉత్పత్తి అయినటువంటి నెయ్యికి సంబంధించినటువంటి బ్యాచ్. మరి ఆ బ్యాచ్ కి సంబంధించి దాన్ని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారా, లేకపోతే ఆ బ్యాచ్ నెంబర్ ని నెయ్యి కొన్న వినియోగదారులకు హెచ్చరించారా, లేకపోతే ఇంకేమన్నా ఆ కల్తీకి సంబంధించి ఎంతమంది దాన్ని వినియోగించారు, ఎంతమంది తిన్నారు అనేటువంటి అంశాలు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు అదే బ్యాచ్ కి సంబంధించి 5 ఏళ్లలో అంటే ఇప్పటికి కూడా చెప్తుంది పతంజలి ఇదంతా కూడా తప్పు, మేము ట్రిబ్యునల్కి వెళ్తామని చెప్తుంది. కంపెనీ కీలక వాదనలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా తీర్పు ఇచ్చేశారు. ఆర్ఎం విలువ పైన స్పష్టత లేకుండా ఉంటుంది. ఆర్ఎం విలువలో స్వల్ప వ్యత్యాసాలు మాత్రమే ప్రస్తావించింది కోర్టు అని చెప్పి రకరకాల అంశాలు చెప్తుంది. కానీ దీనికి సంబంధించి అంగీకరించట్లేదు. దీంట్లో కల్తీ జరిగిందనే విషయాన్ని కూడా అంగీకరించట్లేదు. ఎందుకంటే అంగీకరిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆయన ఒక యోగా గురువుగా కూడా ఇబ్బందులు తలెత్తడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసు, ఈ తీర్పు మీద ట్రిబ్యునల్కి వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ.